ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ విద్యార్థులు నిరసన బాట పట్టారు. తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వంట గిన్నెలతో రోడ్డెక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై రాస్తా రోకో నిర్వహించారు. చీఫ్ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెనూ ప్రకారం తమకు ఆహారం అందించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, తాగడానికి మంచినీరు కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజుల క్రితం వండిన చికెన్ బొక్కలు ఉదయం టిఫిన్లో దర్శనమిస్తున్నాయని మండిపడ్డారు. నాణ్యత లేని భోజనం పెడుతూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 100 సంవత్సరాలు అయిపోయినటువంటి యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో బీసీలు, రిజిస్ట్రార్లు, ఓఎస్డీలు కొత్త నియామకమై దాదాపుగా ఈరోజు వరకు నెల గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం డెవలప్ కాలేదు. ఈరోజు హాస్టల్లో ఈరోజు మనం చూస్తున్నాం, 2 రోజుల ముందు వండిన చికెన్ బొక్కలు ఆ 2 రోజుల తర్వాత యొక్క టిఫిన్లో కర్రీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నీళ్ళ చారు, అదేవిధంగా అన్నం రోజు రోజుకు మారుతూ ఉన్నది. ఇలాంటి పరిస్థితులు కేవలం హాస్టల్లో కనబడమే కాకుండా ఈరోజు స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేని పరిస్థితి, ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చే